అందరికీ నమస్కారం అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ నేను. నా పేరు కోట శ్రీనివాసరావు. మరి ఈ నియోజకవర్గంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా కాకినాడ కేంద్రంగా జిల్లా కేంద్రంగా చేసుకుని మరి వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేసుకుంటున్నటువంటి సందర్భంలో మరి గతంలో కూడా గంగవరం మండలం ఏదైతే ఉందో దాన్ని అమలాపురం నియోజకవర్గంలో కలపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క కష్టాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మా మండలాన్ని కాకినాడలోనే ఉంచాలి తప్ప రామచంద్రపురం నియోజకవర్గంలో ఉంచి కాకినాడ జిల్లాగా ఉంచాలి తప్ప ముమ్మడి అమలాపురం మండలానికి అయితే మాత్రం మేము వెళ్ళే పరిస్థితి లేదు. ఇక్కడి నుంచి మాకు గోదావరి దరిదాపు 6 నెలలుగా గోదావరి ఫ్లడ్ వస్తుంది కారణంగా మరి అవతలకి వెళ్ళేటటువంటి మార్గం మాకు ఉండక మరి ఇటు యానం తిరిగి వెళ్ళాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నాం. మహిళలు అయితే ఎంతకంటే దారుణమైనటువంటి పరిస్థితులు పడుతున్నామని చెప్పేసి ఆ రోజునే చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా దీని మీద నిరసన వ్యక్తం చేసి తిరిగి మళ్ళీ ఇదే మా నియోజకవర్గంలో ఉండేటటువంటి ప్రయత్నం చేశారు. మరి అవన్నీ కూడా ఇవాళ వచ్చేటటువంటి కమిటీ దృష్టిలో పెట్టుకుని ఈ రామచంద్రపురం నియోజకవర్గం ఏదైతే ఉందో రామచంద్రపురం యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల అభిష్టం మార్గమే చేయాలి తప్ప ఎవరో నాయకులు చెప్పారని చెప్పేసి ఈ నియోజకవర్గాన్ని తీసుకెళ్ళి అమలాపురం ఇప్పటికే అమలాపురం జిల్లా హెడ్ క్వార్టర్గా ఉన్న సందర్భంలో ఏ సామాన్యులు కూడా ఏ ఆడబిడ్డ కూడా జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళి తన పని తాను చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నది. పిల్లలైతే మరీ దారుణమైనటువంటి పరిస్థితి. ఇక్కడి నుంచి దరిదాపు 3 గంటల 4 గంటల ప్రయాణం పడుతుంది. అంటే 4 గంటల ప్రయాణం వెళ్ళడానికి 4 గంటల ప్రయాణం వెనక్కి రావడానికి ఎలా పని చేసుకోగలుగుతారు జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళి? ఈ ఆడబిడ్డలు అయితే ఎలా పని చేసుకోగలుగుతారు? నిత్యం జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళి పని చేసుకోవాల్సిన సందర్భాలు ఉన్నాయి. అటువంటిప్పుడు ఈ ప్రాంతం యొక్క ప్రజల యొక్క అభిష్టం మేరకే ఈ నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కొనసాగించాలని చెప్పేసి పూర్తిగా మేమందరం కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మద్దతు తెలియజేస్తున్నాం. అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో మరి గత కొద్ది రోజులుగా రామచంద్రాపురంలో అన్ని పార్టీలు అన్ని వర్గాలు కలిపి ఒక అఖిలపక్షం జేఏసీగా ఏర్పడి ప్రభుత్వం ఏదైతే ఉందో కొత్త జిల్లాల ప్రతిపాదనకు ప్రజల నుంచి విజ్ఞాపనలు అందజేయమని మరి ప్రభుత్వం ప్రకటించినటువంటి సందర్భంలో రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి రామచంద్రపురం మండలాన్ని పట్టణాన్ని కూడా కాకినాడ జిల్లాలో కలపాలని కార్యక్రమాలు పూర్తయినాయి. పట్టణంలో మరి తీర్మానం చేయడానికి మున్సిపాలిటీలో సిద్ధమయ్యారు. అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి అన్ని పంచాయతీలు కూడా ఏకగ్రీవంగా రామచంద్రపురం మండలాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని తీర్మానం చేయటం, అలాగే గౌరవ ఎంపీపీ గారు కూడా మరి మండల పరిధిలో తీర్మానం చేసి ఆర్డీఓ గారు కూడా తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే మరి గంగవరం మండలం నుంచి కూడా ఈ మండలాన్ని కూడా కాకినాడ జిల్లాలో విలీనం చేయడంలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ మండలానికి సంబంధించినటువంటి సర్పంచులు కొద్దిమంది ఆల్రెడీ వచ్చి ఉన్నారు. వాళ్ళ బాలాంతరం కానీ ఇతర గ్రామాలు కానీ తీర్మానం కూడా చేసి ఉన్నారు. వీళ్ళందరూ కూడా తో కలిపి మరి గౌరవ ఎంపీపీ గారిని కలిసి ఈ మండల పరిధిలో ఉన్నటువంటి అన్ని పంచాయతీలు ఏకగ్రీవంగా తీర్మానం చేయడంతో పాటు మరి ఎంపీపీ సమావేశంలో కూడా ఏకగ్రీవ తీర్మానం చేయటం, ఇందులో భాగంగా 29, 30వ తేదీన మంత్రివర్గ కమిటీ ఏదైతే ఉందో అది మన జిల్లాకు వస్తుంది కాబట్టి ఈ తీర్మానాలన్నీ కూడా వాళ్ళకి అందజేసి నియోజకవర్గం అంతా కూడా ఏకతాటి మీద ఉన్నాం. మేమంతా కూడా మాకు కాకినాడ అయితే చాలా అనుకూలం. భౌగోళికంగా ఒక ఆసుపత్రులు కానీ కళాశాలలు కానీ మరి ప్రభుత్వ సంస్థలు ఏవైతే కార్యాలయాలు ఉన్నాయో అన్నిటికీ కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సర్పంచులు అలాగే ప్రజాప్రతినిధులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ముగిసే వరకు కూడా మీ మండలం నుంచి కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కే గంగవరం మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాలన్న ఉద్దేశంతో జేఏసీ నేతలందరూ కూడా కే గంగవరం మండలం పరిషత్కి రావడం జరిగింది. దీనికి కే గంగవరం మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు మరియు ప్రజాప్రతినిధులు ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా సర్పంచులు మరియు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఒక రిప్రజెంటేషన్ మండలంలో ఎంపీపీ గారికి ఇస్తారని మండలంలో కూడా ఎంపీపీ గారు తీర్మానం చేసి మన కే గంగవరం మండలాన్ని భౌగోళికంగా కానీ
వేరే అన్ని విధాలుగా కానీ కాకినాడ జిల్లాలో కలపడం ఉత్తమమని ప్రజలందరూ కోరిక మేరకు కాకినాడ జిల్లాలో కే గంగవరం మండలాన్ని విలీనం చేయవలసిందిగా కే గంగవరం మండల ప్రజల తరపున అందరి తరపున నేను వేడుకుంటున్నాను. కే గంగవరం మండలంలో ఎంపీడీఓ ఆఫీస్ ఎదురుగుండా మేము ఇక్కడ సమావేశమైంది. ఇక్కడ సమావేశమైన అఖిలపక్ష నాయకులకు, రాజకీయ పార్టీలకు, కమ్యూనిస్ట్ పార్టీలకు అన్నింటికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. సర్పంచులు కూడా వచ్చున్నారు కే గంగవరం మండలంలోని. మరి గత కొద్ది వారాల నుంచి కూడా ఈ యొక్క అంశము ఏదైతే ఉందో రామచంద్రపురం నియోజకవర్గం మొత్తంను కూడా కాకినాడ జిల్లాలో చేర్చాలన్న అంశంపై మేము పోరాటం చేయడం జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉన్నట్లు వదంతులు వింటున్నాము. అయితే ఇది ఏమాత్రం కానీ తప్పుదోవ పట్టిన అలాంటి విలీనం జరగకపోవడం జరిగిందంటే చాలా పరిస్థితులు మారుతాయి. ఎందుకంటే అఖిలపక్షమే మా బలము, ప్రజల నియోజకవర్గం ప్రజలే మా బలము కనుక ఎంత దూరానికైనా ఉద్రిక్తత తీసుకొచ్చి పోరాటానికి వెళ్తామని ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు పెద్దిరెడ్డి రాము, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శిని. ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని ప్రజల ఆకాంక్ష మేరకు వచ్చేదంటే మేము గత 3 సంవత్సరాల నుంచి అమలాపురంతో ఉన్న అమలాపురం జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళడానికి ప్రజలు పడుతున్న బాధలు మేము చూసాం ప్రత్యక్షంగా. ఎంచేదంటే రేవు దాటడానికి ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. బస్సు మీద వెళ్ళాలంటే ఇక్కడి నుంచి యానం వెళ్ళాలి, యానం నుంచి అమలాపురం మారాలి. దాని సమస్య మీద మేము సిపిఐగా రామచంద్రపురం టు అమలాపురం బస్సు వేయించడం జరిగింది. అయినప్పటికీ కూడా చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ అన్ని మండలాల్లో రామచంద్రపురం మండలం, గంగవరం మండలం ఈ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న కారణంగా మేమందరం కూడా జేఏసీగా ఏర్పడి, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు జేఏసీగా ఏర్పడి ఈ ప్రజల ఆకాంక్ష మేరకు జరుగుతున్న ఈ విలీన రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడలో విలీనం చేయాలనే ప్రతిపాదనని మంత్రివర్గ కమిటీ ముందు కూడా ఉంచడం జరుగుతుంది. ప్రభుత్వం, ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీన్ని ముందు తీసుకోవడానికి రావాలని కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కోరుతాను. నా పేరు అంకల్ దేవశంకర్ అండి. మరి జేఏసీ మరి తీసుకున్న కార్యక్రమం చాలా ప్రజలందరికీ ఉపయోగపడినటువంటి కార్యక్రమం ఇది. ఎందుకంటే మరి కే గంగవరం, రామచంద్రపురం మండలాన్ని మరి కోనసీమ జిల్లాలో కలపడం వల్ల ఇంకా మన మిత్రులు చెప్పినట్టుగా ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి మరి పరిస్థితి ఉంది. అందుకు ఈ రామచంద్రపురం ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి కే గంగవరం అలాగే రామచంద్రపురం మండలాలని మరి కాకినాడ జిల్లా కేంద్రంలో కలపాలని వేసి మరి మేము జేఏసీగా పెద్ద ఎత్తున ఈ పోరాటాన్ని మరి నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా దీనికి ప్రజలు కూడా దీనికి పూర్తిగా మరి మద్దతుగా ఉన్నారు. అందుకోసం ఇప్పటికైనా సరే ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజలు మరి సమస్యను దృష్టిలో పెట్టుకుని ఈరోజు అమలాపురం అంటే చాలా మరి వేరే ప్రదేశాలకు కోర్చి మరి కలెక్టర్ ఆఫీస్ కానీ లేకపోతే ఎస్పీ ఆఫీస్ కానీ వెళ్ళాలంటే వాళ్ళ సమస్యల కోసం వెళ్ళాలంటే రోజు పడుతూ ఉంది వెళ్ళడాక రాడాకని. అందుకోసం తక్షణమే ఈ యొక్క 2 మండలాలను కూడా కాకినాడ జిల్లాలో మరి కలపాలనేసి జేఏసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాకినాడ జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో అమలాపురం వద్దు, రామచంద్రపురం మండలం, గంగవరం మండలాన్ని కాకినాడ జిల్లాలో జేఏసీ ఐక్యత, అఖిలపక్ష జేఏసీ ఐక్యత, అఖిలపక్ష జేఏసీ ఐక్యత. అమలాపురం వద్దు, అమలాపురం వద్దు, అమలాపురం వద్దు, కాకినాడ జిల్లాలో చంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో, చంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో. ఈరోజు మన గంగవరం మండల పరిషత్తు, అదేవిధంగా గ్రామ పంచాయతీ సంబంధించి
తీర్మానాలు జరిగాయి. వాళ్ళకి విప్లవందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ప్రజలందరూ కూడా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడలో విలీనం చేయాలని మొక్క కంఠంతో మరి ప్రజలందరూ కూడా గళమెత్తుతున్నారు. ఆ గళానికి ప్రజా సంఘాలు అఖిలపక్ష జేఏసీ కూడా పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో 2 వారాల నుంచి ఉద్యమాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం కూడా మరి వాళ్ళు నియోజకవర్గాల పునర్విభజన కమిటీ సానుకూలం ఉంది కాబట్టి మంత్రి గారు కూడా మీరు మాకు మద్దతు ఇచ్చారు. ఆ మద్దతు ప్రజలందరినీ కూడా కాకినాడ జిల్లాలో మరి కలిపేటట్టు మీరు తక్షణమే ఏర్పాటు చేయాలని మా జేఏసీ తరపున మేము తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ ఉన్న ఇబ్బందులు సాధక బాధలు అన్నీ కూడా గత వారం రోజుల నుంచి గత 4 సంవత్సరాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తమ ఇబ్బందులు తెలియజేస్తున్నారు ప్రభుత్వానికి. గత ప్రభుత్వం లేదు, ఈ ప్రభుత్వమైనా ప్రజల సమస్యలని పరిష్కరించి అదేవిధంగా ఈ రామచంద్రపురం మండలాన్ని గంగవరం మండలాన్ని తక్షణమే కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని ఈరోజు గంగవరం మండలంలో ప్రజా సంఘాలు జేఏసీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇక్కడ వచ్చిన అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. కట్ చేసింది. అదేవిధంగా అఖిలపక్ష జేఏసీ తరఫున ఈ రోజున మరి బర్త్డే జరుపుకుంటున్న నల్లా వెంకటేష్ గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు. గౌరవ గంగవరం ఉప సర్పంచ్కి అలాగే పాలక సభ్యులకి ఈరోజు మరి గంగవరం గ్రామాన్ని కూడా మరి కాకినాడ జిల్లాలో కలపడానికి సముఖంగా ఉంటుందని చెప్పేసి గంగవరం గ్రామస్తులు అందరి తరపున ఏకగ్రీవ తీర్మానం చేయడానికి నిర్ణయించుకున్నందుకు సర్పంచ్ వారికి ఉప సర్పంచ్కి అలాగే సభ్యులందరికీ కూడా అలాగే గంగవరం ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు చేసినటువంటి తీర్మానాన్ని 29, 30వ తారీఖున మరి ప్రభుత్వం నుంచి ఒక మంత్రిమండలి ఏదైతే వచ్చి ఈ జిల్లాలో మార్పులు చేర్పులు భాగంగా కాకినాడ కానీ రాజమండ్రి కానీ వస్తుంది. మరి ఎక్కడికన్నా మీకు తెలియజేస్తాం. ఆ రోజున మీ చేతుల మీదుగానే వాళ్ళందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. కాబట్టి మీరు తీర్మానం చేయడానికి మరి ముందుకు వచ్చినందుకు మరి జేఏసీ తరఫున మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం.